కొత్త కారులో ధీరజ్ ప్రేమను ఎక్కించుకోకపోవడంతో ప్రేమ బాధపడుతూ కూర్చుని ఉంటుంది. ఇంతలో అక్కడికి నర్మద వచ్చి, ఏంటి ప్రేమ, ఎందుకలా ఉన్నావు అని అడుగుతుంది. ధీరజ్ కొత్త కారు కొనడం కోసం నేనెంత కష్టపడ్డానక్క. అలాంటప్పుడు వారు కారు కొనగానే ఫస్ట్ ఎవరిని ఎక్కించుకోవాలి? నన్నే కదా. రా ప్రేమ అంటూ ప్రేమగా పిలిచి కారెక్కించుకుని ఊరంతా తిప్పాలి కదా వాడు. వాడి హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకోవాలా వద్దా? చేప ముక్క తిని ముళ్ళు తీసి పక్కన పడేసినట్టు నన్ను కూడా పక్కన పడేశాడక్క. అసలు నన్ను పట్టించుకోవట్లేదక్క. నేనెంత ఫీల్ అవుతానో చెప్పు అని ప్రేమ బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు నర్మద, ఎవరికైనా ఫస్ట్ ప్రియారిటీ అమ్మనే కదా, అది నువ్వు అర్థం చేసుకోవాలి, కానీ ఇలా ఫీల్ అవ్వచ్చా చెప్పు అని నర్మద నాకు చెప్తూ ఉంటుంది. దాన్ని నేను కాదనట్లేదక్క. కనీసం ఆ తర్వాతైనా నన్ను తీసుకుని వెళ్ళాలా లేదా చెప్పు. తీసుకుని వెళ్ళాలి కదా. నేను వాడి కోసం ఆరాటపడి అలసిపోయానక్క అని ప్రేమ చెప్తూ ఉంటే, ఒకవేళ నీకోసం ఏదైనా స్పెషల్గా సర్ప్రైజ్ ప్లాన్ చేశాడేమో అని నర్మద అంటూ ఉంటుంది. అబ్బో, స్పెషల్లు సర్ప్రైజ్లు మా మొఖానికి అదొక్కటి తక్కువ. మంచినీటికి గతి లేదంటే బాదం పాలు ఇప్పిస్తారట. నువ్వు చెప్పేది కూడా అలానే ఉంది అని ప్రేమ అంటూ ఉంటే, ఇంతలో అక్కడికి ధీరజ్ వచ్చి, ఒసే రాక్షసి, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నానే. నీ అందమైన చేతులతో స్ట్రాంగ్గా కాఫీ పెట్టి తీసుకునిరా అని అంటూ ఉంటాడు. మా చేతి కాఫీ ఏం తాగుతారులే బాబు, కారుంది కదా. మీ అమ్మ నువ్వు కారేసుకుని వంటగదిలోకి వెళ్ళండి. మీ అమ్మతో కాఫీ పెట్టించుకుని తాగండి. మీకు కావలసిన అందమైన కాఫీ. కారెక్కించుకుంటాక పనికిరాను కానీ కాఫీ పెట్టడానికి పనికొచ్చానట అంటూ అక్కడి నుంచి తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది ప్రేమ. ఒసేయ్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావే? మనం బయటికి వెళ్ళాలి అని ధీరజ్ అనేసరికి, మమ్మల్ని ఏమి ఎక్కించుకుంటారులే బాబు, మీ అమ్మ నాన్న ఎక్కించుకుని వెళ్ళండి అని బుంగమూతి పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రేమ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.